వైసీపీ సీనియర్ నేత బొత్సాకు ఒక మంత్రి పాదాభివందనం చేశారా? ఎందుకు చేశారు? ఏ సందర్భంలో చేశారు? ఆ వార్తల్లో నిజమెంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కాళ్లకు నమస్కరించారని గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. ఎన్నికల్లో బొత్స సోదరుడు అప్పల్ నర్సయ్యపై గెలిచారు శ్రీనివాస్. అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి లభించింది. అయితే జిల్లాలో బొత్స హవా ఇప్పటికీ కొనసాగుతోందని, ఆయన్ని కొండపల్లి శ్రీనివాస్ డామినేట్ చేయలేకపోతున్నారనేది ఒక ప్రచారం అయితే ఉంది. ఇలాంటి సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో తనకి ఎదురుపడినటువంటి బొత్స కాళ్లకు కొండపల్లి శ్రీనివాస్ నమస్కరించారనేదే ఈ వార్త సారాంశం. గత సంబంధాల నేపథ్యంలోనే అలా కొండపల్లి శ్రీనివాస్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కొండపల్లి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కొండపల్లి శ్రీనివాస్ తాత కొండపల్లి పైడితల్లి నాయుడు ఎంపీగా 2 సార్లు గెలిచారు. అది కూడా బొత్స సత్యనారాయణ పైనే విజయం సాధించారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స వర్సెస్ కొండపల్లి పైడితల్లి నాయుడు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. 1999లో సైతం ఎంపీ అయ్యారు. 2004లో ఎంపీగా గెలిచిన పైడితల్లి నాయుడు ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి ఎంపీగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గజపతి నగరం నుంచి ముఖాముఖిగా తలపడుతున్నారు బొత్స, కొండపల్లి కుటుంబ సభ్యులు. మొత్తం 4 సార్లు ఎన్నికలు జరగగా బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల్ నర్సయ్య 2 సార్లు, కొండపల్లి అప్పలనాయుడు 1 సారి, కొండపల్లి శ్రీనివాస్ తాజాగా ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో టికెట్ కోసం పట్టుబట్టారు కొండపల్లి పైడితల్లి నాయుడు కుమారుడు కొండలరావు. అయితే పార్టీ హైకమాండ్ కొండపల్లి అప్పలనాయుడుకు టికెట్ ఇవ్వడంతో కొండలరావు వైసీపీలో చేరారు. దీంతో బొత్సతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వాటినే గుర్తు చేసుకుని కొండలరావు కుమారుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేసినట్టుగా అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఏది ఏవైనా దీనిని ఖండించారు. ఇది రాజకీయ ప్రత్యర్థులతో పాటు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారమని, తన ఎదుగుదలని చూసి తట్టుకోలేక అలా చేస్తున్నారని మండిపడ్డారు.